లైటు చెప్పాలా? హలో నమస్తే అండి, నేను బొడ్డోలు బుడ్డమ్మని. ఈవేళ మా పెద్ద పాప రోజు ఇది పుట్టినరోజు అండి. దానికి ఈవేళకి 21 సంవత్సరం పూర్తయిపోయి 22 సంవత్సరాలలోకి వచ్చేస్తాను. ఆ స్పెషల్ అంటే ఇంకేం లేదు, సింపుల్గా చోలే కూర చేశాను, పూరీ చేస్తాను. పూరీ తర్వాత ఇంకా అంబలు ఉండనండి, నాకు ఇష్టం అనమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోటి ఇది ఏదైనా సరే చాలా అంటే తక్కువ నేను ప్లాస్టిక్ యూజ్ చేయడానికి చూస్తానండి. దానికోసం అనుకుని ఇగో పచ్చ అరటాకు వేసాను. ఈ ఇత్తడి సామాన్లు గట్రా మన ఇంట్లో బోల్డ్ అనేసి ఉంటాయి, కాకపోతే మనం యూజ్ చేయము. తీయండి, యూజ్ చేయండి. ఆ ప్యాకింగ్ లాగే ఉంటాయి కానీ మనం యూజ్ చేయము. యూజ్ చేయండి ఉన్నంతవరకు. మళ్ళీ పురాణ జవానలాగా ఎంత ఈజీ ప్లాస్టిక్లు అల్లోటు కాగితాలు అల్లోటు తినడానికి పసంद చేస్తామండి. అది కాదండి, ఇంట్లో ఉంటాయి కదా, అవి తీయండి, యూజ్ చేయండి చాలా వరకు. అప్పుడే ఎందుకని యూజ్ అవుతాయి. మనం యూజ్ చేస్తాం కదా, మన పిల్లలు కూడా అవి చూసి ఆ తర్వాత యూజ్ చేస్తారు. మన పెద్దోళ్ళు పెట్టుంటారు, ఇచ్చున్నారు మనకి. కాకపోతే మనం ఏం చేస్తాము, అవి ఏవో మూలలోటి పడేసి ఉంటాం, బస్తాలు కుట్టేసి ఎక్కడో దగ్గర. కొంతమంది అయితే మార్చేస్తుంటారు, కాకపోతే మార్చకండి దయచేసి, యూజ్ చేయండి. చాలా అందంగా ఉంటాయి, చాలా నీట్గా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అవి అలాగలాగా మనం ఇంట్లో చేస్తాం కదా, గొప్ప బాగుంటాయి. ఇదిగోటండి పూరి అంటే చిన్న చిన్న పూరీలు నేను చేయనండి, పెద్దది ఒకటి ఇలా చేసేస్తాను. పెద్ద రొట్టె ఒకటి చేసేసి దానికి చేకత పెట్టుకుని 4 ముక్కలు కోసేతాను. నాకు తెలిసినట్టుగా అండి, చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కొందరు నూనెతో ఒత్తుతారు. ఏది ఈజీ ఏది జల్దీగా నాకు ఎలాగనిపిస్తుంది అలా చేసేస్తుంటాను. తింటే బాగానే రుచిగా ఉంటుంటాయి. ఇవి మా తోటలో గోధుమల పిండి అండి. ఇది ఇదిగో పెద్ద రొట్టె ఒకటి చేసేసి పిల్లలకు స్కూల్ గట్రకి వెళ్ళేటప్పుడు మనకు వేగం కావాలి, అప్పుడు టైం కలిసి రావాలంటే ప్లాట్ఫామ్ మీద నీట్గా తుడిసేస్తాం. ఎలాగో ప్లాట్ఫామ్ తుడిసేసి ఇలా చేకత్తి ఉంటుంది కదా, దానికి 4 ముక్కలు కోసేస్తాను. ఇలాగా 4 ముక్కలు కోస్తాను అంతే. ట్రయాంగిల్ షేప్లోను శుభ్రంగా తయారైపోతాయి. ఇవి చూద్దరు ఎంత చక్కగా తయారైపోయావు. నూనె కూడాను ఎక్కువ వేసేసి మనం ఒక 1/2 కేజీ నూనె వేసేసి పూరీలు తేవాలనేసి అవసరం వేయట్లేదండి. 100 గ్రాము 150 గ్రామ్ వేసామంటే చాలు. ఎందుకంటే ఒకసారి తలాయించిన తర్వాత మళ్ళీ అది దానికి ఇది అవుతుంది అనమాట. అరగంట అండి ఓపిక మీద నిలబడ్డామంటే మంచి టిఫిన్స్ మన చేతులతోని మన పిల్లలకి పెట్టుకోగలుగుతామండి. ఆరోగ్యమైన భోజనం మనం ఇచ్చుకోగలుగుతాం. అరగంట మమ్మీలు కానీ అరగంట కిచెన్లోని గ్యాస్ దగ్గర నిలబడిపోయారంటే మంచి ఆరోగ్యమైన పిల్లలకి మంచి టిఫిన్ మనం ఇచ్చుకుంటాము. మనకి ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, నేరిస్తారు పిల్లలు కూడాను, బాగుంటుంది. ఫోన్లలో గట్రా టైం వేస్ట్ చేసుకొని మనం చాలా మన టైము ఫోన్లకు అంకితం అయిపోతున్నామండి మనం. నాకు